పిచ్చగాడి సినిమాకి ఈ సినిమాకి పోలికలు ఉన్నాయా? ఇంతకీ ఈ సినిమా డైరెక్ట్ చేసింది శేఖర్ కమ్ములాలేనా? కుబేరా అని పేరు పెట్టారు. అంతకీ కుబేరా ఎవరు? అసలు ఈ కథకి తెలుగు హీరోని ఎందుకు తీసుకోలేదు? ఫ్రెండ్స్, కుబేరా సినిమా చూశాక ఈ సినిమా ప్రొడ్యూసర్ సునీల్ నారాయణ గారికి ఆయనతో నాకు ఇలా చెప్పాలనిపించింది. ఈ రోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను, వినలేననుకున్నది ఒకటి విన్నాను. కుబేరా సినిమా కాన్సెప్ట్ పరంగా చాలా మంచి కాన్సెప్ట్, కొత్తదేం కాదు కానీ కొంచెం ఫ్రెష్ గా అనిపించేలా రాసుకున్నారు ఈ కాన్సెప్ట్ ని. సినిమా అయితే బ్యాడ్ మూవీ కాదు, బానే ఉంటది. అలాగని ఎక్స్ట్రాడినరీ మూవీ అంటే అది కూడా చెప్పలేను. సినిమా మొదలైనప్పటి నుంచి పరిగెత్తుతూనే ఉంటది, స్టోరీతో అలాగే జర్నీ చేస్తూ ఉంటాము. ఒక దశలో స్టోరీ ప్రోగ్రెషన్ ఆగిపోతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మాత్రం చాలా లెందీగా అనిపించింది. శేఖర్ కమ్ముల గారు తనదైన టేకింగ్, తనకు మాత్రమే సొంతమైన స్టోరీ టెల్లింగ్, ఆ ప్రాసెస్ ని పక్కన పెట్టి కంప్లీట్ గా డిఫరెంట్ గా డైరెక్షన్ చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో మాత్రం అసలు శేఖర్ కమ్ముల మార్క్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. ఫక్తు నేను ఒక కమర్షియల్ సినిమా చూస్తున్నాను అనే ఫీలింగ్ తప్ప ఇది శేఖర్ కమ్ముల ఫిలిం అనే నాకు ఎక్కడ అనిపించలేదు. ఈ సినిమాలో చాలా విషయాలు డిస్కస్ చేశారు ఫ్రెండ్స్. క్యాపిటలిజం గురించి, పొలిటీషియన్స్ కరప్షన్స్ గురించి, ఆడపిల్లల స్వేచ్ఛ గురించి, ఇండియాలో ఉన్న ఆర్థిక అసమానతల గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ ని డిస్కస్ చేశారు మూవీలో. ఫస్ట్ సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు శేఖర్ కమ్ముల ధనుష్ కాంబినేషన్ అంటే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. కానీ ఒక విషయంలో మాత్రం అసలు శేఖర్ కమ్ముల గారు తెలుగు హీరోని ఎందుకు తీసుకోలేదు, తమిళ హీరో ధనుష్ ఎందుకు తీసుకున్నారు అన్న నాకు కొంచెం ఒక డౌట్ ఉన్నింది. సినిమా చూశాక నాకు అర్థమైంది ఈ క్యారెక్టర్ ని ధనుష్ లాంటి వర్సటైల్ యాక్టర్ తప్ప మామూలుగా పక్క కమర్షియల్ తెలుగు హీరోలు అయితే ఇది చేసే స్టోరీ కాదని. ఈ సినిమాలో నాకు నచ్చిన విషయం ఏంటంటే పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉంటారు. శేఖర్ కమ్ముల గారి జోన్ లోకి వచ్చి వాళ్ళందరూ కూడా శేఖర్ కమ్ముల గారికి సరెండర్ అయి చేశారు. అది నాకు చాలా బాగా అనిపించింది. ధనుష్ గారికి, నాగార్జున గారికి, రష్మిక గారికి, అలాగే షాయాజీ షిండే ప్రతి ఆర్టిస్ట్ కూడా దీంట్లో చాలా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ధనుష్ గారు అయితే నాకు తెలిసి ఈ క్యారెక్టర్ ధనుష్ గారు తప్ప ఎవ్వరూ పర్ఫామ్ చేయలేరు అన్నంతగా పర్ఫామ్ అయితే చేశారు. అంత యాప్ట్ గా ఉన్నాడు. ధనుష్ గారి మేకప్, నిజంగా మేకప్ ఆర్టిస్ట్ మాత్రం చాలా సూపర్. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ మాత్రం ఈ సినిమాలో ఎక్స్పెషల్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని డంప్ యార్డ్లు అనేవి చూపిస్తారు. నిజంగా రియలిస్టిక్ గా డంప్ యార్డ్ లోనే షూట్ చేశారేమో అన్నంత రియాలిటీగా ఈ సినిమాలో ఆర్ట్ వర్క్ అయితే చేశారు. ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ వర్క్. ఒక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే శేఖర్ కమ్ముల గారి సినిమాలో నేను ఫాస్ట్ బీట్ సాంగ్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. దేవి శ్రీ ప్రసాద్ గారు బిచ్చగాళ్ళ కోసం ఒక బీజిఎం ప్లే చేశారు. ఆ బీజిఎం మాత్రం నాకు చాలా నచ్చింది. టెక్నికల్ గా బడ్జెట్ విషయంలో ఎవ్వరు ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు అనిపించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి ఈ సినిమాలో. కాకపోతే క్లైమాక్స్ లో ఆ వచ్చే సీన్స్ చూసి సినిమా రైటింగ్ లో ఏమైనా ధనుష్ కొంచెం ఏమన్నా చేయి పెట్టాడా, కొంచెం తమిళ్ వాసనలు తగులుతున్నాయి అని నాకు అనిపించింది. క్లైమాక్స్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు. కానీ ఈ సినిమా చాలా బాగుంటది. వెళ్ళి థియేటర్ లో చూడండి. కుబేరా అంటే ఎవరు అనేది మీరు కానీ గెస్ చేయగలిగితే కింద కామెంట్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.